మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. గచ్చిబౌలిలోని నిధమ్ ఇన్స్టిట్యూట్లో మహిళా మత్స్యకారుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ఆరంభించారు. 600 మంది మహిళా మత్స్యకారులకు చేపల మార్కెటింగ్, చేపల వంటకాల తయారీపై శిక్షణ ఇస్తామని, దీన్ని సద్వినియోగం చేసుకొని తలసాని సూచించారు. జూన్ 7 నుంచి 9 వరకు అన్ని జిల్లాల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్య సంపద రాష్ట్రంలో మూడింతలు పెరిగిందని, పెరిగిన సంపద మత్స్యకారులకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు తలసాని. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చెరువు కూడా మీకే సంబంధం ఉండాలనేటువంటిదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక మీరు పోషించాలి. అందుకే ఒకప్పుడు ఏంటంటే ఎవరి పట్ల వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చారు, అంటే ఇక్కడ కులాల వాళ్ళకు కూడా ఇచ్చారు. బట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఓన్లీ మత్స్యకారులకే మెంబర్షిప్ ఇవ్వాలని ఒక జీవో తీసుకురావడం జరిగింది. మరి దీంతో పాటు మొన్ననే మీరు చూసారు, టీవీ పేపర్లో చూసేటచ్చు, 130,000 మందికి 3-4 నెలల్లో మెంబర్షిప్ ఇస్తున్నాం. అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా మెంబర్షిప్ ఇవ్వాలి. ఒకవేళ స్కిల్ టెస్ట్ లో కూడా వాళ్ళు ఫెయిల్ అయినా కానీ మళ్ళీ ట్రైన్ చేయమని చెప్తారు. ఎందుకంటే ఇది మన హక్కు, ఇది మన జాతికి సంబంధించినటువంటి ఈ హక్కు మనకే ఉండాలి అనేటువంటిదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, ఎప్పుడో సొసైటీలు ఏర్పాటైంది.